రామ్ చరణ్ నుండి వస్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలను రిలీజ్ చేశారు. ఈ 3 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి 4వ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సాంగ్ మీద విపరీతమైన అంచనాలు పెంచుతున్నాడు తమన్. ఈ పాట గురించి ఇప్పటికే దాదాపు 4 ట్వీట్లు వేశాడు. 'దోప్' అనే ఈ సాంగ్ తోప్ లెవెల్‌లో ఉంటుందని కొంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక థర్డ్ సింగిల్ 'మెలోడీ' మంచి ఫీల్‌ని క్రియేట్ చేసింది. ఇంకా రాబోయే సాంగ్ దానిని మించి ఉంటుంది అనగానే అందరికీ ఎప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ మొదలైంది. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్‌లతో దుమ్ము రేపినట్టు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ విడుదల కానుంది. డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న 'గేమ్ చేంజర్' మీద భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి మరొక హీరోయిన్గా నటించింది. సునీల్ సముద్రకని, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరుసగా టీజర్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 3 పాటలు రిలీజ్ చేశారు. టీజర్ కూడా వదిలారు. ఇక 4వ పాటతో పాటు త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 4వ సాంగ్కు సంబంధించిన అప్డేట్ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ వేశాడు. తర్వాతి సాంగ్ 'గేమ్ చేంజర్'ను సౌండ్ చేంజర్గా మారుస్తుంది. డిహెచ్ఓపి అంటూ సాగే ఈ సాంగ్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుందని ఆయన ట్వీట్ వేశాడు. దీంతో ఈ సాంగ్పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ, రామ్ చరణ్ ఈ సినిమాలో అప్పన్న అనే పాత్రలో కనిపిస్తాడు. ఇది ఆయన కెరీర్లో చాలా వైవిధ్యమైన పాత్ర. చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాత్రలో ఆయన చాలా కొత్తగా, ఎమోషనల్‌గా కనిపిస్తాడని తెలిపారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య నటన గురించి కూడా శ్రీకాంత్ ప్రస్తావించారు. సూర్య గారి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆయన గత చిత్రమైన 'సరిపోద శనివారంలో' చూపించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను మించి ఉంటుందని గ్యారంటీగా చెప్పగలనని పేర్కొన్నారు. ఈ సినిమా 500 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగనుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.